కోనసీమ తిరుమలగా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. 31 రోజులుగా గాను రికార్డు స్థాయిలో స్వామివారి హుండీ ఆదాయం 1,32,00,000 రూపాయలు సమకూరాయి. ఇక ఆలయ ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించగా 31 రోజులకు గాను 1,32,04,170 రూపాయలు రావడం జరిగింది. ఇందులో ఆలయ ప్రధాన హుండీల ద్వారా 1,11,60,745 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 20,43,430 వెరసి 1,32,04,770 రూపాయలుగా రావడం జరిగింది. భక్తురాలు నెల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములతో సహా కలిపి మొత్తం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు రావడం జరిగింది. ఇది కాకుండా 64 విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి, కిరణ్ సెకండ్ రేడియో, గోపాలపురం, బి నరేంద్ర థర్డ్ రేడియో, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం